మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి, మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మా అక్కలు ఆడబిడ్డలు, అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగా ఉండే, మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చిండు. మా అక్కలందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ. వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపు వాళ్ళతో మాట్లాడేటోళ్ళని. అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ జాతరకు పోవాలన్నా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి, లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది, బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది. దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు. కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి, మీ తమ్ముడు మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క? అడిగినరా? మా ఆడపిల్లలు చెప్పాలి. ₹1 టికెట్ అన్న పెట్టిరా? 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది. ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా అక్కలు నడిచేయుతుంది, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి, సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం. చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలు వచ్చినాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి. మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీలలో మిగతా 35 లక్షలు. అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది. అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు. 2 ఏళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంతగానం చూసిర్రా? ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ